ఈ 2026కి మన ఫ్రీ ఫైర్ బాబాయ్ అయితే తీసుకొచ్చాడు FFMIA ఫైనల్స్. FFMIA ఫైనల్స్ తెలుసు కదా, లాస్ట్ ఇయర్ కూడా అయింది, ఇండియా కప్ అయింది, చాలా అయ్యాయి. అండ్ ఇందులో ఏటేట్ ఉంటాయో నేనైతే ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడైతే మీరు చూసుకోవచ్చు డిస్ప్లే చేశాను. అండ్ ఫస్ట్ మనం మాట్లాడుకునే ఇంపార్టెంట్ అండ్ మెయిన్ టాపిక్ అదే టైప్ ఆఫ్ ఈవెంట్. ఇది ఏ టైప్ ఆఫ్ ఈవెంట్ అండ్ ఇది ఏ మోడ్ ఆఫ్ ఈవెంట్ అదే మనం మాట్లాడుకుంటాం. ఇది ల్యాన్ ఈవెంట్ అంటారు. దీన్ని ల్యాన్ ఈవెంట్ అని ఎందుకంటారు అంటే, ల్యాన్ ఈవెంట్ అంటే ఆ ప్లేస్కి వెళ్ళి మనం ఆడతాం కాబట్టి దాన్ని ల్యాన్ ఈవెంట్ అంటారు. అండ్ ఇందులో ఓన్లీ మొబైల్ ప్లేయర్సే ఆడగలరు, ఇంకా ఎవరు ఆడలేరు. మీరు కూడా చూడొచ్చు చాలామంది ఈ స్పోర్ట్ ప్లేయర్స్ మొబైల్లోనే ఆడతారు. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకునేది లొకేషన్ ఎక్కడ పెడతారు, ఈ వెన్యూ ఎక్కడ ఉంటుంది, ఈ ల్యాన్ ఈవెంట్ ఎక్కడ ఉంటుంది, ఎందుకంటే మేము వెళ్ళి చూడాలనుకుంటున్నాం. అదే అహ్మదాబాద్లోని May 8th అయితే మీరు వెళ్తే అక్కడైతే ఈ ఈవెంట్ అయితే స్టార్ట్ అవుద్ది. అహ్మదాబాద్లో ఎవరైతే చూస్తున్నారో లైక్ అయితే చేసుకోండి. May 8th అయితే వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి మనం క్వాలిఫైడ్ టీమ్స్ ఏంటేంటి క్వాలిఫై అయ్యాయి, ఎన్ని టీమ్స్ క్వాలిఫై అయ్యాయో మనం మాట్లాడుకుందాం. లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే IQO టోటల్ గేమింగ్ అయితే గెలిచింది. మనకు చాలా మంచి టీం, అది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ టీమ్స్. ఇవే క్వాలిఫై అయిన టీమ్స్. అండ్ ఇందులో 12 టీమ్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నవి క్వాలిఫై అయిన టీమ్స్. అండ్ నెక్స్ట్ మనం మెయిన్ అండ్ ఇంపార్టెంట్, మీరు ఏ టీంకి సపోర్ట్ చేస్తున్నారో దాన్ని కింద కమెంట్ అయితే చేయండి, అప్పుడే తెలుస్తుంది అందరికీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో. అండ్ ప్లే పాయింట్స్ అయితే మనం డీటెయిల్డ్గా అయితే మాట్లాడుకోవాలి. ఇప్పుడు ప్లే పాయింట్స్లో ఫస్ట్ టీమ్ ఏంటంటే ఓవరాల్ స్టాండింగ్ అయితే చూసుకోండి, గాడ్ లైక్ అయితే ఉంది ఫస్ట్లో. అండ్ దాని బూయా పొజిషన్ అయితే గాడ్ లైక్ పొజిషన్ అయితే 5 బూయాస్తో అయితే టాప్ 1లో అయితే ఉంది. చాలా బాగా ఆడారు. అండ్ గేమ్స్ అయితే 18 ఆడారు, అందరు టీమ్స్ 18 ఆడారు. అండ్ ఎలిమినేషన్స్ కనుక మీరైతే చూసుకుంటే 248 హయ్యెస్ట్ ఎలిమినేషన్స్. ఇవే 248 అందరికంటే హయ్యెస్ట్, మొత్తం అన్ని టీమ్స్లో అన్నిటికంటే హయ్యెస్ట్. అండ్ ఫుల్ చూసుకుంటే వీళ్ళ పాయింట్స్ 360 పాయింట్స్ అయితే వచ్చాయి, చాలా గ్రేట్. అండ్ నెక్స్ట్ జీజీ ఇన్స్టింక్ట్ ఓన్లీ 4 బోయెస్ కొట్టారు. అండ్ ఎలిమినేషన్స్ కూడా చూసుకుంటే 189. అండ్ ప్లేస్మెంట్ పాయింట్స్ ఓన్లీ 105. పాపం ప్లేస్మెంట్ పాయింట్స్ ఇంకా వచ్చేవి. అండ్ 294 అయితే వీళ్ళ టోటల్ పాయింట్స్. అండ్ నెక్స్ట్ ఆరోబాట్ ఈ స్పోర్ట్స్ అయితే 2 బూయర్స్ అయితే కొట్టారు. అండ్ వాళ్ళ ప్లేస్మెంట్ పాయింట్స్ అయితే 96 ప్లేస్మెంట్ పాయింట్స్, వాళ్ళకి చాలా బాగా ఆడారు. అండ్ 277 టోటల్ పాయింట్స్తో అయితే ఉన్నారు. కొంచెం ఎలిమినేషన్స్ ఎక్కువ వచ్చాయి TSG మీద. అండ్ TSG ప్లేస్మెంట్ పాయింట్స్ హైయెస్ట్ పాయింట్స్ 112 పాయింట్స్. అండ్ టోటల్ పాయింట్స్ 275 పాయింట్స్. వాట్ ఏ గ్రేట్ టీమ్ నిజంగా. అండ్ నెక్స్ట్ రెవెనెంట్ ఎక్స్పార్క్ పాపం 1 బూయే కొట్టింది. అండ్ ఇందులో చూసుకుంటే 98 ప్లేస్మెంట్ పాయింట్స్ అయితే వచ్చాయి, కొంచెం బాగానే వచ్చాయి, పర్లేదు. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు ఎలిమినేషన్స్ 131 ఎలిమినేషన్స్, సో గ్రేట్. పాయింట్స్ గురించి అయితే మనం బాగా మాట్లాడేసుకున్నాం. నేనైతే ఇక్కడ ఒకటి ఫ్రీ ఫైర్ డిస్ప్లే అయితే చేసింది, నేనైతే మీకు ఇక్కడ చూపిస్తాను. ఫ్రీ ఫైర్ గేమ్లో ఉన్నది ఏషియా ఇన్విటేషన్ 2026 స్ప్రింగ్ ఈ సంవత్సరం అయ్యే ఏషియా ఇన్విటేషనల్ ఈవెంట్, అదే ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్ అక్కడైతే అవుతుంది. ఎక్కడైతే చూసుకోవచ్చు రైజ్ త్రూ ఫైర్ అనేది 8th నుంచి 17th May వరకు, లైక్ 8th May మనమైతే మాట్లాడుకున్నాం కదా, 8th May. అండ్ లాస్ట్ వీడియో ఎవరైతే చూడలేదో చూసి వచ్చేయండి, తెలుగులో అప్డేట్స్ అయితే తీసుకొచ్చాను. ఎందుకంటే ఎక్కువ మంది తెలుగులో అయితే అప్డేట్స్ వీడియో చేయలేదు, నేనే మీకోసం తీసుకొచ్చాను ఈ అప్డేట్స్ వీడియో. మీరు కూడా తెలుసుకుంటారు ఏ అప్డేట్స్ ఏటేట్ అవుతున్నాయి గేమ్లో. ప్రతి అప్డేట్ అయితే నేను మీకోసం తీసుకొచ్చాను. అండ్ మీకు ఏ టైప్ ఆఫ్ వీడియో కావాలో నాకు ఇన్స్టాలో DM చేయండి. ఒకవేళ నేను DM చూడలేకపోతే నా వీడియో కింద కమెంట్ చేయండి, లేకపోతే నేనే మీకు డైరెక్ట్ రిప్లై ఇస్తాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ సిన్స్ ఫర్ వాచింగ్. బాయ్, కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియో.